హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చెప్పాను కదా మీకు రోబోట్ ఎగ్జిబిషన్ ఉందని. నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేసాము. చాలా రోజులు అవుతుంది కదా ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టడానికి. మంచి వీడియోని అయితే తీసుకొచ్చాను. ఇదైతే రోబోట్ ఎగ్జిబిషన్ అనమాట ఫ్రెండ్స్. నేనైతే A to Z రోబోట్స్ నుంచి డిషెస్ వరకు అన్ని ఐటమ్స్ని చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్ మీకు. ఇంకా పదండి వెళ్దాం. ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ అనమాట ఫ్రెండ్స్ ఇది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇది గేమ్స్ కూడా ఆడుతారంట ఫ్రెండ్స్. రోబోట్ అంటే టికెట్స్ అనమాట ఫ్రెండ్స్ ఇవి. ఇంకైతే మేము రెడీ అవుతున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అంకుల్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే, ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. వా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టీరెక్స్ ఏదో అంటారు. ఇట్లా పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ డైనోసార్స్ అనమాట. అక్కడ పెద్ద ఈగలు చూసారా ఫ్రెండ్స్? పెద్ద ఈగలు. అమ్మ బాబాయ్, ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకున్నాను ఈ ఈగల్ని. నేను దాన్ని పట్టుకుందాం అనుకున్నాను, కానీ పట్టుకోలేదు. అక్కడ నేను పొడిచి తీసుకెళ్ళిపోద్దా అని. ఇంకా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని పాప అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇంకైతే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మీరు? బ్యాట్ ఉంది. బ్యాట్ మీకు తెలుస్తా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి, అమ్మో బాబు, ఇది చూడండి ఫ్రెండ్స్, మనం తినేది. దాని కొళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా గిట్టిందో. ఇలాంటివి మళ్ళీ రాకూడదన్నమాట ఫ్రెండ్స్. మేము కొంచెం ఎందుకంటే భయపడలేదంటే ఈ బొమ్మకి పట్టి, ఇదే కనుక నిజమనుకో ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. అమ్మో, నిజమనుకోవడమే నాకు చాలా భయం అయితే వస్తుంది. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంత పెద్ద డైనోసార్ అంత కింద కట్టిందో కదా, టీరెక్స్ ఫ్రెండ్స్. ఇది టీరెక్స్ తెలుసా మీకు? ఇంక చూడండి ఫ్రెండ్స్, పెద్ద డైనోసార్ ఇది. టీరెక్స్ పెద్ద డైనోసార్. దీని వెనకాల ఉన్నది మాత్రం మామూలుది కాదు ఫ్రెండ్స్. అమ్మ బాబోయ్, చూడండి ఫ్రెండ్స్, దీని నోరు ఎంత పెద్దగా ఉందో టీరెక్స్ది. అమ్మో, ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా ముందైతే వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా ఇవి ఉన్నాయి కదా, అందుకే నేనైతే లోపలికి వెళ్ళి దాన్ని పట్టుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. అదేమో దూరంగా వెళ్ళిపోతుంది నాకు. అమ్మ బాబు, దీని పొల్లు చూడండి ఫ్రెండ్స్. అమ్మో, దాని పొల్లు చూస్తే అంత షార్ప్గా ఉంది. ఇదైతే గట్టి గట్టి సోనలు చేస్తుంది. మీరు భయపడతారని నేను పెట్టలేదు. నేనైతే నాకు భయం ఉన్నదో ఏమన్నదో. నేను ఎక్కువ చాలా తెలివైన ఉండే కదా, అందుకే మేము భయపడలే. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, దీని దగ్గర అయితే మేము లైటింగ్ అయితే ఇట్టాం. చూసారా ఫ్రెండ్స్, అక్కడ గుడ్డు ఉంది. ఎగ్ అంటారు దాన్ని, ఎగ్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, డైనోసార్ గుడ్డు అది పగులుతుంది, ఇంకా పగలలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది అలాగా తీసుకోవద్దు ఎగ్ని తీసుకోవద్దు అని అంటుంది అనమాట ఫ్రెండ్స్. దీని పైన ఉందన్నమాట ఫ్రెండ్స్. అసలు ఏంది చూడండి, దీని గోళ్ళు చూస్తే అంతుంది. అయితే ఇదంతా పెద్దగా ఉంటుంది అనుకుంటున్నారు. 3, 2, 1 చూసారా ఫ్రెండ్స్, దీని నోర్లు ఎంత షార్ప్గా ఉన్నదో. మామో, ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, ఇటు వేరే చోటుకైతే వచ్చాము. అక్కడ దీన్ని ఊల్ అంటారు ఫ్రెండ్స్. దాన్ని ఊల్, OWL. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, అది బోల్సాలు చూసారు కదా. పికాకులు చూసారా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇంత పుట్టి పికాకుల్ని. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆ చెట్టుకి హోలెడదాం అనుకుంటున్నాయి, కానీ దాని ముక్కు చెట్టు తగలట్లే. ఇవేంటియో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి. ఇవన్నీ అయితే కేరళలో ఎగ్జిబిషన్లో పెట్టారనమాట ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ ఉంటుందంటే మెరీన్ డ్రైవ్ దగ్గర అయితే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ పేరు కూడా మెరీన్ డ్రైవ్ ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఫాల్స్ అనమాట ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వాటర్ ఆటలు ఎండిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి, ఇక్కడ మేమైతే లోపలికి వెళ్ళే వీడియో తీసాను అంతే. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, అక్కడ పెంగ్విన్ చూసారా మీరు? ఇప్పుడైతే నేను నీకు రోబోట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడే రోబోట్ తిరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది తిరుగుతూ ఉంటుంది. మీకు కనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని మంది జనం ఉన్నారో కదా. చూసారా ఫ్రెండ్స్, రోబోట్ ఇక్కడ ఉంది. డాగ్, ఇదే రోబోట్ డాగ్. చూసారా ఫ్రెండ్స్, అది మొత్తం అలాగ ఆడుకుంటుందో. దానికి చిన్నపిల్లలు అంటే ఇష్టం, పెద్దోళ్ళు అంటే ఇష్టం లేదు. అందుకే అయితే చిన్నపిల్లలతో అయితే ఆడుకుంటున్నాను ఫ్రెండ్స్. మేమైతే ఆ రోబోట్ డాగ్తో ఆడుకుంటున్నాం. ఆ రోబోట్ డాగ్ ఏమో నన్ను కొట్టడానికి నా వైపు పరిగెట్టుకుంటూ వచ్చేసింది అనమాట ఫ్రెండ్స్. అందరూ కలిసి దీన్ని కోళ్ళకు కొట్టేసారు, అందుకే అంత లాంగ్ అయిపోయినాయి. ఇక్కడైతే అసలు రోబోట్ ఉందన్నమాట ఫ్రెండ్స్. ఆ రోబోట్ కొళ్ళు కనిపించట్లేదు అనుకుంటా ఫ్రెండ్స్. నాకు కోల్ గట్టిగా తొక్కింది. నాకు కోల్ మాత్రం వాసిపోలా అయిందనమాట ఫ్రెండ్స్. షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఇదేమో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. మా అన్న అయితే తీసుకున్నాడు ఫ్రెండ్స్. నన్ను తీసుకొని ఇవ్వట్లేదు మా అన్న షేక్ హ్యాండ్. సండే కదా, అందుకే చాలా ఎక్కువ మంది జనం అయితే ఉన్నారనమాట ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేనైతే షేక్ హ్యాండ్ తీసుకుంటున్నాను. నాకు షేక్ హ్యాండ్ అయితే ఇవ్వట్లే.
చూడడానికి బాగున్నాయి కదా. నేను కూడా పెద్ద అయిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తా. ఇంకా ఫ్యూచర్లో రోబోట్సే మనల్ని చూసుకుంటాయి ఫ్రెండ్స్. మీకు తెలియదు కదా, రోబోట్సే ఇంకా రాజ్యం పరిపాలిస్తాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, డాగ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, రోబోట్కి ఇప్పటికైనా షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు నాకు. ఎంత ట్రై చేసినా సరే నాకు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్. అయితే మా అన్నకైతే ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్, ముందుకు వచ్చి మరీ ఇస్తుంది మా అన్నకి. కానీ నాకు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్. చూడండి ఫ్రెండ్స్, చేయి పెట్టినా సరే నాకు ఇవ్వట్లే. అందులో నేను పెడితే నాకు షేక్ హ్యాండ్ ఇస్తుంది అనుకుంటే వేరే వాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోతున్నారు షేక్ హ్యాండ్. అందుకే నాకు మాత్రం చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నుంచి లోపలికి వెళ్దామైతే అనుకుంటున్నాము. ఇదే అనమాట ఫ్రెండ్స్ 3D షో. అట్లా మేము వచ్చింది 3D షో కోసమే. ఇంకైతే ఇక్కడైతే లైన్లో అందరూ ఆగిపోయారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ 3D షో. ఇక్కడైతే ఇప్పుడైతే వచ్చేసాము ఫ్రెండ్స్. లోపల చూడండి ఫ్రెండ్స్ అలాగుందో. వావ్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదే 3D హౌస్ అనమాట ఫ్రెండ్స్. 3D షో. నాకు ఏం చెప్పాలో మర్చిపోతాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అసలైన ఇల్లు ఉంది ఇక్కడ. దీని లోపలే అందరూ ఉంటారు, షో చేస్తూ ఉంటారు అనమాట ఫ్రెండ్స్. ఇంకైతే మీరే షో చూస్తారు 5 minutesలో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా షో అయ్యేది, ఎందుకంటే ఇంకా అక్కడ చాలామంది రావాలి కదా, అందుకే. అందరూ ఓకే, ఇప్పుడు అందరూ వచ్చేసారు. డోర్ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడైతే తీస్తారనమాట ఫ్రెండ్. ఇంకైతే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు లైట్లు ఆఫ్ చేశాను అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. చూడండి, ఎంతో కష్టపడి నేనైతే వీడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా స్పీడ్గా ఉంది కదా. వీళ్ళు అలాగ పెట్టాను, మరి మాకైతే అసలు కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, అంత స్పీడ్గా వెళ్తుందో ఫ్రెండ్స్. సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా స్పీడ్గా ఉంది అన్నమాట ఫ్రెండ్స్ ఇది. వామో, షో అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, రియలిస్టిక్గా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నాకు ఇలా అనిపిస్తుంది, నేను నాతో పాటు వెళ్ళిపోతున్నానండి. నాకైతే ఇలా అనిపించింది ఫ్రెండ్స్. వెనకాల అన్ని చోట్ల చూస్తే ఇన్ని మంది ఉన్నారు, మనందరం ఒక్కటే అని చెప్పి మేము యుద్ధానికి వెళ్తున్నామేమో ఊహించుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే చూస్తూనే ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, షార్క్ అయితే మమ్మల్ని కొట్టడానికి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కానీ మేము ఏం భయపడకుండా అలానే వెళ్తున్నాము. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే వీడియో తీస్తున్నాను. నేను చిన్నాను కదా, మా డాడీ అయితే పైకి ఎక్కించుకున్నారు. ఇంక వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ అయితే వెళ్ళిపోతున్నారు. నేను కూడా వెళ్ళిపోద్దామని అయితే మా డాడీ నుంచి దిగిపోయాను ఫ్రెండ్స్. ఇంకైతే నేను వెళ్దాం అనుకుని వెళ్తున్నాను. ఇక్కడైతే డైరీ దొరికింది ఫ్రెండ్స్. ఇంకా 2 డైరీలు ఉన్నాయి. ఇదైతే బుక్ స్టోర్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే బొమ్మలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బొమ్మలు మనకి ఏది కావాలో ఉంటాయి. పెన్సిల్ బాక్సులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ మేమే కొనుక్కోలేదు ఫ్రెండ్స్. మా మమ్మీ నాకు పెన్ను కొన్నాను అంతే, ఇంకేం కొనలేదు. ఎరేజర్, పెన్ను, అంతకు మించి మేమేమీ కొనుక్కోలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అంత బాగున్నాయి. మమ్మీ ఇంట్లోకి కావాల్సినవి మాత్రమే కొనుక్కుంది, మిగతా ఏమీ అంశలేని ఏం కొనుక్కోలేదు ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, ఆ బాక్స్లో ఆడుతున్నామన్నీ మా ఇప్పుడు కొనుక్కుంటే అయితే ఫిష్ని క్లీన్ చేసుకునేడానికి మాట ఫ్రెండ్స్. కానీ మేము అవి కొనుక్కోలేదు ఫ్రెండ్స్. ఎందుకు మన చేతితో కానీ చాకుతో కానీ తీసేసుకుంటాం కదా, అందుకే మేమైతే దాన్ని కొనుక్కోలేదు అనమాట ఫ్రెండ్స్. ఇంకా రకరకాలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అసలైనవన్నీ వస్తున్నాయి మా మమ్మీకి ఇష్టమైనవి. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇవైతే గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. వైట్ కలర్ గ్లాసులు, అన్ని రకాల గ్లాసులు ఉన్నాయి ఫ్రెండ్స్. అటు సైడ్ ఇంకా వెళ్తాం ఫ్రెండ్స్ మేము. ఇంకైతే చూడండి, ఇక్కడైతే ఫుడ్ అయితే అన్నీ ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. మనం ఏది కావాలో కొనుక్కుని వెళ్ళచ్చు ఫ్రెండ్స్. మేము కూడా తినడానికి మంచి, ఒంటికి మంచివే కొనుక్కున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోన్లు కూడా అమ్ముతారు అనుకున్నాను, కానీ ఏం ఫోన్లు అమ్మరు. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళకి అవసరమైన ఫేస్ క్రీమ్స్ అనమాట ఫ్రెండ్స్. మా మమ్మీ ఇట్లా ఏమీ కొనుక్కోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంతో న్యాచురల్గా ఉండడమే మంచిది ఫ్రెండ్స్. అది అన్నీ వాడమనుకో మనకి ఏదో అయినా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవైతే చూడండి ఫ్రెండ్స్, సీడ్స్ అనమాట. మనకి ఏ చెట్టు సీడ్ అయినా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, మనం ఏ చెట్టు అయినా తీసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టేస్ట్ చూడడానికి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది బాగుంటే మనం తీసుకోవచ్చు. ఇదైతే బెల్లం అనమాట ఫ్రెండ్స్. కానీ నాకు ఈ బెల్లం ఏమీ నచ్చలేదు ఫ్రెండ్స్. కేరళ బెల్లం ఎందుకు బాగోవు ఫ్రెండ్స్. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి బిస్కెట్లు,
ఏదో ఉన్నారు ఫ్రెండ్స్, మా మమ్మీకి ఇష్టమైనవి అవన్నీ లేడీస్కి సంబంధించినవి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ గాజులు అవన్నీ అయితే లేడీస్కి సంబంధించినవి. ఇంకైతే నేను చెప్పలేను. ఇయర్ రింగ్స్ అన్ని మోడల్స్, బోల్డ్ మోడల్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే గర్ల్స్కి సంబంధించినవి అనమాట ఫ్రెండ్స్. ఇంకైతే బ్యాగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకైతే చూడండి ఫ్రెండ్స్, ఇవి అంటే ఫ్రేమ్లు అనమాట ఫ్రెండ్స్. మనం ఏదైనా ఫ్రేమ్ చెప్పామనుకో చేస్తారు. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, పిక్కిల్స్ అనమాట. ఇవి చికెన్ ఏదైనా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పిక్కిల్స్ కదా, మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. మీరు పెద్దోళ్ళు అయ్యారు, మీకు తెలీదా? మీకు అన్నీ తెలుసు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, స్ప్రేస్ అనమాట. ఇవి స్ప్రేస్ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే. ఇంకైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అత్తలా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సైన్స్ అనమాట ఫ్రెండ్స్. అవి నేనైతే ఇదేదో ఉంది ఫ్రెండ్స్, నేను కూడా ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఈ చైర్ ఒక్కటి 36,000 చెప్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తున్న బెడ్స్, సోఫా సెట్స్, ఇంకా డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా మనకి కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెప్తారన్నమాట. అది చూడడానికి చాలా మోడల్గా ఉంది, బాగుంది. సో 36,000 చెప్పారు. డైనింగ్ టేబుల్స్ చూస్తున్నారు కదా, డ్రెస్సింగ్ టేబుల్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. సో ఇవి ఆయిల్స్ సంథింగ్ ఏంటో ఇవి ఇక్కడ కేరళ వాళ్ళకైతే బాగా తెలుస్తాయి, ఇక్కడ లోకల్ పీపుల్కి. ఇవి పొగ పెట్టుకోవడానికి వీటి అమ్ముతున్నారు. ఇవి చూడండి, వెయిట్ లాస్ మిషన్స్ మాట ఇవి. ఒకసారి మనకి డెమో చూపించారు. ఇంకా ఇన్ని రకాలుగా మనం యూస్ ఇంకా వీటన్నిటిని చూస్తుంటే నా స్కూల్ డేస్కి అయితే నేను వెళ్ళిపోయాను. మా చిన్నప్పుడు తిన్న చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ రకరకాల నారింజ మిఠాయిలు అన్నీ చూస్తున్నారు కదా, అన్ని రకాలు అన్నీ ఒకే ప్లేస్లో చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. చూస్తున్నారు కదా, చింతపండు, చాక్లెట్స్, రేగుడియాలు, ఇంకా గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే ఈ పేర్లన్నీ చాలా కూడా మర్చిపోయాను. చూడండి చాక్లెట్ సిగరెట్స్ అవి చూడండి, ఇవైతే నా ఫేవరెట్ మాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా రకరకాల ఉన్నాయన్నమాట. రేగుడియాలు ఇవన్నీ ఇంకా చాలా రకరకాలవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా కేరళ స్పెషల్ హల్వాస్ అయితే ఉన్నాయి. ఎన్ని రకాలైతే ఉన్నాయో చూడండి. ప్రతి ఒక్కటి కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో మనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నిటిని కూడా మనం తీసుకోవచ్చు. మేమైతే కొంత తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడ ఇంకా స్నాక్స్, స్వీటు, హాటు ఇవన్నీ కూడా మిక్చర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి కావాల్సినవన్నీ తీసుకున్నారన్నమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత మేము ఇంకా స్నాక్స్ తినడానికైతే వచ్చేసాం. కేరళ స్పెషల్ ఇక్కడ అన్నీ వేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ కూడా ఏది కావాలో తీసుకుని మనం తినొచ్చు. మేము అదంతా చూసి తిరిగి తిరిగి ఇంకా అలసిపోయి పావు బాజీ తీసుకొని ఇంకా చిప్స్ ఇంకా అలాంటివి పిల్లలకి కావాల్సినవి అన్నీ తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే మేము ఇంకా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నమాట. మీరు కూడా చూసేయండి. ఇంకా చాలా రకాలైతే ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇందులో కొన్ని పేర్లు కూడా తెలీదు మాకు. కేరళ స్పెషల్ ఫుడ్స్ మాట ఇవన్నీ. చాలా కర్రీసు, రైస్ అవి కూడా ఉన్నాయి. కానీ ఇందులో కొన్ని పేర్లు తెలుసు, కొన్ని పేర్లు అయితే తెలీదు. మనకి జ్యూసెస్ చాలా రకాల ఫ్లేవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐస్ క్రీము అవన్నీ కూడా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు ఏది కావాలంటే అది తీసుకుని తిని శుభ్రంగా ఎంజాయ్ చేసి ఈ రోబో షోని అయితే అందరూ చూసి బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఫుల్గా కడుపు నిండా తిని ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇంక ఫైనల్గా ఈ నట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫుల్ వర్షం అయితే వస్తుంది. ఇంకా అందరూ ఇక్కడ కూడా గేమ్స్ ఆడాల్సిన వాళ్ళు అందరూ కూడా ఆడుకుంటున్నారు సరదాగా. సండే కాబట్టి చాలా జనం అయితే వచ్చారు. లోపలంతా చూసిన తర్వాత రోబోటు ఇంకా 3D షోస్ అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఫుల్గా తిని బయటకైతే వచ్చిన తర్వాత ఇటు సైడ్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా అందరూ చూసుకుని ఇంకా 1 బై 1 వెళ్ళిపోతూ ఉన్నారు. వర్షం అయితే చాలా గట్టిగా వస్తుంది. అయినా కూడా రావడం మానలేదు ఈ షోకి, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో హాలిడే రోజుని చాలా జనం అయితే వచ్చారు. నార్మల్గా అయితే నార్మల్ డేస్లో ఎవరు కూడా ఎక్కువ రావడం లేదు. సో మాకు ఖాళీ లేక సండే అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, 3D షో అందులోనే అయితే జరిగింది. మేము బయటకైతే వచ్చేసాం. చూడండి వర్షం ఎంత గట్టిగా అయితే వస్తుందో, చాలా గట్టిగా వస్తుంది. మేము ఇక్కడ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అన్నమాట, వర్షం తగ్గాక వెళ్దామని. కేరళలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజెంట్ వర్షాలు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా రెయిన్ కోట్స్ ప్లస్ అంబ్రెలాస్ అయితే క్యారీ చేస్తారు. ఇలాగే అందరూ మేము కూడా ఈ అంబ్రెల్లాస్
ఇంకా రెయిన్ కోట్స్ అయితే తెచ్చుకున్నాం. సో, వర్షం తగ్గిన తర్వాత వెళ్దామని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి చాలా గట్టిగా అయితే వస్తుంది వర్షం. ఇక్కడ బైక్స్, కార్లు అన్నీ కూడా పార్కింగ్ చేశారు. సో, అవి అయితే వర్షంలో తడవాలని చాలా వెయిట్ చేస్తున్నాడు. కొంచెం కొంచెంగా తడుస్తున్నాడు వద్దంటున్నా కూడా డాన్స్ చేసుకుంటూ. సో, సాంగ్స్ పెట్టారక్కడ. సాంగ్స్‌కి వింటూ డాన్స్ చేసుకున్నాడు. ఇంగో రెయిన్ కోట్స్ అయితే వేసుకొని ఇంక మేమైతే కొంచెం వర్షం తగ్గిందని వెళ్ళిపోతున్నాం. ఇంక అందరూ కూడా ఇక్కడ వర్షం వస్తూనే ఉంటుంది. సో, మనం ఇక్కడ ఇంకా వెయిట్ చేసినా తగ్గుతుందనుకోకూడదు. సో, అందుకనే మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా బాగా చూసి, ఎంజాయ్ చేసి, ఇంటికి ఇగో ఏం కొనుక్కున్నాయన్నీ చూపిస్తున్నారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాం. చూస్తున్నారు కదా! రిషి అవి అయితే ఇవన్నీ తెచ్చుకున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.